శ్రీ గురుభ్యో నమః. ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. నిన్న మనం షష్టమ స్కందంలో 86వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 87 నుండి కొనసాగిద్దాం. ప్రకృతమున తాను నర్చిన సుకృతము దుష్కృతమునెంత చూడగనంతే వికృతింగని అనుభవించును ఆకృతమతిన్ తత్ఫలంపు అతి నిపుణుండై. ఈ జన్మలో తానెంత సుకృతం చేస్తాడో, ఎంత దుష్కృతం చేస్తాడో ఆ పుణ్యపాపాల పరిమాణాన్ని అనుసరించే భవిష్యత్తులో ఫలితాలు ఉంటాయి. అంటే రాబోయే జన్మల్లో ఆ దుష్కృత సుకృత ఫలితాలను అనుభవిస్తాడనమాట. మరియును వినుండు జన్మంబు శాంత ఘోర మూఢ గుణంబుల చేతనైనను సుఖ దుఃఖం గుణంబుల చేతనైనను ధార్మికాది గుణంబుల చేతనైనను సకల భూతంబులు త్రైవిధ్యంబునే ప్రకారమును పొందు ఆ ప్రకారమున జన్మాంతరమును పొందుచుండు. దేవుండైన యముండు సర్వజీవాంతర్యామి అయి ధర్మాధర్మయుక్తంపైన పూర్వరూపములను మనస్సుచే విశేషముగా చూచుచుండి వానికి అనురూపముల చింతింపుచుండు. ప్రతి వాడి లోపల యముడు ఉంటాడట. యముడు అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటాడట. అవి అంతర్యామిగానే ఉంటాడట. యముడు లోపడే ఉంటాడు, ఎక్కడో ఉండడు. ఎక్కడో యమలోకంలో ఉండి రాసుకుంటాం కాదు, ఇక్కడ చెప్పబడింది భాగవతంలో. అంతర్యామిగా ఉంటాడు యముడు. వాడు అన్ని లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. దాని ప్రకారమే వాడికి రెడీ పెడుతూ ఉంటాడు. దాని ప్రకారమే పోయిన జన్మలో వచ్చినవి కూడా వీడి చేత అనుభవింపజేస్తూ ఉండేవాడు యముడే అని అంటారు. భవిష్యత్తులో అనుభవింపజేసేవాడు ఈ జన్మలో చేసిన పాపాలకి మళ్ళీ భవిష్యత్తులో అనుభవింపజేసేవాడు కూడా ఆ యముడే లోపల అంతర్యామిగా ఉండి. అవిద్యోపాధి జీవుండు తమోగుణయుక్తుండే ప్రాచీన కర్మంబుల ఏర్పడ్డ వర్తమాన దేహంబు నేనని తలంపుచుండి నష్ట జన్మ స్మృతి కలవాడై పూర్వాపరంబులు ఎరుంగగా చాలకుండు. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడయ్యా అంటే, ఇలా గత జన్మ పాపపుణ్యాలు నా వెంట వస్తున్నాయని వాడికి తెలియదు పాపం. నష్ట జన్మ స్మృతి కలవాడై గత జన్మలో తను చేసిన పాపపుణ్యాల గురించి ఎరగని వాడికి జ్ఞాపకం ఉండదు కాబట్టి, వాడికి జ్ఞానం ఉండదు కాబట్టి వాడు అలా అనుకుంటూ ఉంటాడు. జ్ఞానం పొందినవాడు నాకు ఈ కష్టం వచ్చిందంటే నేను గత జన్మలో ఏదో చేసుకుంటాను అని వాడు సంతృప్తి పడుతుంటాడు. వీడు మాత్రం అలా అనుకోడు. వీడు నష్ట జన్మ స్మృతి గలవాడై పూర్వాపరములు ఎరుంగక జారకుండు. మరియు కర్మేంద్రియముల చేత కర్మములు చేయుచుండి జ్ఞానేంద్రియముల చేత తమో విషయములైన శబ్ద స్పర్శ రూప రసగంధాలను ఎరుగుచుండి 16వది అయిన మనంబుతో కూడి 17వ అగుచుండి షోడశోపాధ్యంతర్గతుండే ఒక్కరుండైన జీవుట వాడికి కర్మేంద్రియాలు 5 చేతులు కాళ్ళు ఇవి కర్మలు చేసేవి. వాయు ఉపస్థ చేతులు కాళ్ళు, తర్వాత జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి కదా. వీటి చేత వాడు ఏం చేస్తాడయ్యా అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఏమిటయ్యా అంటే తన్మాత్రలు అంటారు. పంచేంద్రియాల యొక్క మాత్రలు కాబట్టి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు. ఈ 15 తోటి కూడి 16వది అయిన మనస్సుతో 16వది ఆ మనస్సుట దీనితో కూడి 17వ వాడగుచుండి. వీడు 17వ వాడు జీవుడు. లోపల ఉన్న జీవుడు వీడికి ఇవన్నీ కూడితే కానీ వాడు 17వ అవుతాడు. 16 ప్లస్ వాడు 7 17. షోడశ ఉపాధ్యంతర్గతుండై ఒక్కరుండైన జీవుడు సర్వేంద్రియ విషయ ప్రతిసంధానం వరకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మనో విషయంలో పొందుచుండి షోడశ కళలను కలిగి లింగ శరీరం మనంబరిగి గుణత్రయ కార్యంబను నిమిత్తమున హర్షశోకంబులనిచ్చుచున్న సంసారం ధరింపుచుండు. అజిత షడ్వర్గుండైన దేహి కర్మంబులని బుద్ధిని ఎరింగియు వినియు కర్మంబులు చేయుచుండి తన సంచార కర్మంబులను చుట్టుకున్న పసిరికాయ పరువును బోలే
పసిరికాయ అంటే పట్టు 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 పసిరికాయ పురుగు అంటే పట్టుకాయలో ఉండే పురుగుట. అది దాని చుట్టూ అదే అల్లుకొని అదే బంధింపబడుతూ ఉంటుంది, అందులో వస్తుంది అది. ఇట్లానే వీడు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. ఈ 17-16 గుణాలని వాడు లోపడుండి వాడు ఎప్పుడూ వాటి కోసం ఆరాటము, వాటి కర్మల గురించే కానీ భగవంతుణ్ణి వాడు స్మరించకుండా అలా వాడు పసిరికాయ పురుగులాగా మాడిపోతూ ఉంటాడు. నిర్గమ ఉపాయంబు ఎరుంగగా చుట్టూ అల్లుకుంటుంది కాబట్టి వాడు బయటకు వచ్చి ఉపాయం దాన్ని అదే అల్లుకుంటుంది చుట్టూతా కూడా. కాబట్టి ఈ జీవుడు కూడా అలానే అల్లుకుంటూ ఉంటాడు అని. బయటికి వచ్చే ఉపాయం మాత్రం ఎరుంగక నాశం పొందుడు. వర్తమాన వసంతాది కాలము భూతభావి వసంతకాల యోగ్యమైన పుష్పఫలాదులు తత్కాల జ్ఞాపకము ఎట్లు చేయు. ఇప్పుడు మనకు వసంతకాలం నడుస్తుంది అనుకోండి, లేకపోతే శరత్కాలం నడుస్తుంది. ఇది ఎట్లా ఉందో చూసి మళ్ళీ వచ్చే వసంతకాలం కూడా ఇలానే ఉంటుంది, మళ్ళీ వచ్చే శరత్కాలం కూడా ఇలా ఉంటుంది అని మనం ఎట్లా ఊహిస్తాము. అలానే అట్లు భూత భావి జన్మంబులకు ధర్మాధర్మంబులు నిదర్శనంబులు చేయుచుండు. అది మనం చేసే ఇప్పుడు ధర్మాధర్మాలే, దాన్ని బట్టే భూతకాలం భవిష్యత్ కాలం ఊహించుకోవాలి మనం అని చెప్తాను. ఎట్లా అయితే ఇప్పుడు మన వసంతకాలం చూసి మళ్ళీ వచ్చే వసంతకాలం ఎట్లా ఉందంటున్నాము, ఇప్పుడు మనం ధర్మం అధర్మం ఇది జాగ్రత్తగా చూసుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో మనకు ఇదే ధర్మం ఇదే అధర్మం మన వెంట వస్తుంది అని చెప్తున్నారు. ఒక్క నరుండు ఒక క్షణంబును కర్మంబు చేయకుండా లేడు. ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. పూర్వ సంస్కారంబులంగల గుణంబుల చేత పురుషుండు అవసుండు కావునన్ బరిమి కర్మంబులు చేయింపబడుచుండు. ఎందుకు కర్మలు చేస్తాడంటే పూర్వ సంస్కారం. అంతకుముందు జన్మలో ఏ సంస్కారం ఉంటుందో ఆ సంస్కారాన్ని బట్టి వీడి కర్మ నడుస్తూ ఉంటుంది. ఒక్క క్షణం కూడా కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. అవ్యక్త నిమిత్తమునంది తదనురూపములైన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతాపితృ సదృశ్యంబులుగుచుండు. ఇటు విపర్యంబు పురుషునికి ప్రకృతి సంగమున కలుగుచుండు. ఆ ప్రకృతి పురాణ పురుషుడైన ఆ పరమేశ్వరుని సేవించిన తొలంగుచుండు. అది ఎప్పుడు కూడా ఈ స్థూల సూక్ష్మ శరీరాలు ఎలా కలుగుతాయి అంటే తల్లి ద్వారాను తండ్రి ద్వారాను తల్లి పోలికలు తండ్రి పోలికలు వస్తూ ఉంటాయి. అవ్యక్త నిమిత్తంబునుంది తదనురూపంబులైన స్థూల సూక్ష్మ శరీరంబులు మాతాపితృ సదృశ్యంబులగుచుండు. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుణ్ణి మళ్ళీ అదే యోనిలో పడేస్తాడు. చెప్పాడు కదా స్వామి భగవద్గీతలో, పాపపు యోనుల్లోని మళ్ళీ మళ్ళీ తోస్తూ ఉంటాను వాళ్ళు, అవే పోలికలు వాళ్ళకి వస్తుంటాయి మళ్ళీ. అట్లా అది నడుస్తూ ఉంటుందన్నమాట. నేను చెప్తున్నా ఈ ప్రకృతి పురాణ పురుషుడైన పరమేశ్వరుని సేవించిన. అయితే ఇది తొలగాలి మనకు అనంటే పురాణ పురుషుడైన భగవంతుడిని కనుక సేవించుకుంటూ ఉంటే ఈ చక్రం పోతుంది అని అంట. ఈ చక్ర భ్రమణం మనం తిరుగుతూ ఉంటాం కదా మళ్ళీ ఈ జన్మల్లో, అది పోతుంది. కావున ఇతడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. ఈ అజామినుడి గురించి కదా చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? యమదూతలు. దేవదూతలకు చెప్తున్నారు. నిన్న ఆ ఘట్టం అది కదా, ఇదంతా చెప్పింది యమదూతలు దేవదూతలకు చెప్తున్నారు. ఇదే ఆ కథ. వీడెవడంటే ఈ అజామినుడు పూర్వజన్మలో మంచి పనులు చేసి చక్కగా ప్రవర్తించిన వాడై బ్రాహ్మణ కులంలో జన్మించాడు. పూర్వ జన్మలో కాదు, ఈ జన్మలో. కావున ఇతడు సత్కర్మవర్తనమున భూదేవ కులమున పుట్టినాడు. దాంతుడై శాంతుడై ధర్మ సంశీలుడై సకల వేదంబుల చదివినాడు. అనయంబు గురువుల అతిథుల పెద్దల చేరి శుశ్రూషలు చేసినాడు. సర్వభూతములకు సమబుద్ధియు చాలా బహుమంత్ర సిద్ధులు వడసినాడు. సత్యభాషణ నియమము జరిపినాడు. నిత్య నైమిత్తికాదులు నేర్పినాడు. దండి లోపాది గుణములు తరిపినాడు. మంచి గుణములు తన యందు మరపినాడు. సతతాచార సమంచితమతి సుజ్ఞానములకు మరిగిడితరి ఆయతగతి ఆతని గంగజమతవై నవయమనాగమంబు ఎడ స్వచ్ఛన్. చరిత్ర చెప్తున్నారు.
పుట్టడంతో వీడు దుర్మార్గుడు కాదయ్యా ఈ అజామినుడు. వీడు అంతకుముందు జన్మలో చక్కటి మంచి పనులు చేసి బ్రాహ్మణ జన్మ ఎత్తాడు, ఈ జన్మ ఎత్తాడు. ఇప్పుడున్న జన్మ అజామీనుడుగా పుట్టాడు. పుట్టి ఇంద్రియాలను జయించాడు, శాంత చిత్తుడయ్యాడు, ధర్మ మార్గంలో ప్రవర్తించాడు, వేదాలన్నీ చదువుకున్నాడు, సర్వదా గురువుల్ని అగ్నుల్ని అతిథుల్ని పెద్దల్ని ఆశ్రయించి సేవలు చేశాడు, ఎన్నెన్నో మంత్రసిద్ధులను కూడా పొందాడు, సత్యసంధుడై నిత్యకృత్యాలు చేసుకున్నాడు, మితభాషగా ఉన్నాడు, లోభం మొదలైన దుర్గుణాలన్నీ విడిచేశాడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం ఇతరులలోని గుణాలని తప్పుడుగా చూపే దుర్గుణుడు కాలేదు వీడు. మంచి గుణములు తన యందు మరపినాడు, సతతాచారం సంతతం సదాచారాన్ని పాటించాడు, ఉత్తమ జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తున్న సమయంలో వాడు నవ యవ్వనంలో ప్రవేశించాడు. కడకంట యవ్వన గర్భంబు వడగట్టె మదిలోన ఉద్రేక మదముతోట్టే కడుమేన కామ వికారంబు తల చూపి ముఖమున చిరునవ్వు మొలకలెత్తే అతి పుష్టి నిశ్చురంబయ్య దేహం వెల్ల కజభారమున నెరికప్పు మెరిసే కటిభారమున మారు కాండముల్ నూరు కాండముల్ జిగిమీర బాహు శాఖలు దీర్ఘభంగితోచే ఉరము విపులమయ్య ఉల్లసద్వర కాంతి పురమంగళమున పొందుబడియే భూరి తేజురైన భూసురాన్వైనకు అభినవైక యవనాగమన యవనం రాగానే ఆ యవన లక్షణాలన్నీ కూడా వర్ణించాడు కవి. ఇలా వాడికి యవనం వచ్చిందియ్యా, శరీరం అంతా కామ వికారం పొరసూపింది, హృదయమున పొడము యవ్వన మదము వెలింతోచు వంగి మాని తరుచి తద్వదనమున నూగు మీసల పదచుకప్పుడు రీచూడు పంకం బయ్య. హృదయంలో మొలకెత్తిన యవ్వన మదం బయటికి వచ్చిందా అన్నట్టుగా నూనూగు మీసాలు వచ్చాయి. మరియు తమ్మివిరి మీద ప్రాణం 9 పంక్తి ఇరువోలే తోరపు లీలం కమ్ముకొని విప్రదయం నమ్ముకున్న కానపడే నిర్మీసంబుల్ అంత అనంగ బ్రహ్మతంత్రమునకు వసందుండరంచు అంకురార్పణారంభునం బొలే లలిత కిసలయ విసర ప్రసార భాసుర బహుపాదపాది పూర్వోపవన పవన జవన ప్రభావ పరికంపిత విట విటీజన హృదయ ప్రఫుల్ల పల్లవ పల్లంబును అనూన ప్రసూన నిర్భర గర్భావిద్భూత సురభి పరాగపటల పటఘటిత నభోమండలంబును నమంద నిశ్చంద వరంద బిందు సందోహ కందలిత చిత్తమత్త మధువ సంకుల ఝుంకార ముఖరిత సకల దిశా వలయంబును నిరంతర ధారాళ రసభరిత పరిపక్వ ఫలానుభవ ప్రభవ సమ్మోదవాద సుఖ ప్రముఖ పతంగ కోలాహములైన మధుమాసంబు సర్వజన మనోహరంపై నిఖిల వన పాదపంబుల అలంకరించే అవసరమున అజామినుడు పితృనిర్దేశమునను కుశ సమిత్వ పుష్ప ఫలార్థంబు వనమున కరిగి తిరిగి వచ్చే సమయమున ఒక్కలతా భవనంబున అందరికీ ఆనందంగా ఉండే మధుమాసం వచ్చిందట, అంటే వసంత ఋతువు. ఆ సమయంలో తండ్రి ఆజ్ఞ మేరకు వీడు అడవిలోకి వెళ్ళాడు. దేనికోసం? దర్భలు సమిధులు పుష్పలు పండ్లు తీసుకురావటానికి. అక్కడ వీడు చూడరానిది చూశాడు. బద్ధానురాగయే స్మర యుద్ధమున కనరు బుద్ధినుడు కామకళా సిద్ధయ కౌశలితో ప్రియ వృద్ధింతగా కూడి ఉన్న విటునొరుగాంచ రతి క్రీడల్లో చతుర్రాలైన ఒక ప్రియురాలతో ఒక పురుషుడు ఆనందిస్తున్న దృశ్యాన్ని చూశాడు, చూడకూడని దృశ్యాన్ని చూశాడు. భటునిన్ రతిశాస్త్ర కళార్భటునిన్ వరయపనా భవమద విభవోద్భటునిన్ సురతేచ్ఛా సంఘటునిన్ విగతాంబరోరు కటునిన్ విటునిన్. ఒక జారుడు వాడు, రతిశాస్త్రంలో ఆరితేరిన వాడు, కామోత్పుడై ఉన్నవాడు వాడు. అలానే ఆ అమ్మాయి కూడా చాలా మత్తులో ఉన్న స్త్రీ. ఆమెని వాళ్ళిద్దరూ అలా ఉండగా చూశాడు. రేపు మనం 98వ పద్యం నుండి మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.